పాన్ ఇండియా కింగ్ అంటే రెబల్ స్టార్ ప్రభాసే. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 పాన్ ఇండియా హిట్లు అందుకున్నాడు మనోడు. 550 కోట్లతో బాహుబలి, 1850 కోట్ల వసూళ్లతో బాహుబలి 2 ట్రెండ్ సెట్ చేస్తే 450 కోట్లతో సాహో, 800 కోట్లతో సలార్ సునామీ క్రియేట్ చేశాయి. కల్కితో 1200 కోట్ల లెక్కలు తేలాయి. ఎలా చూసినా 1850 కోట్ల తన రికార్డ్ ఇంకా పదిలంగానే ఉంది. పుష్ప 2 దరిదాపుల్లోకి వచ్చిన రికార్డు మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. మరి 1850 కోట్లనే కాదు, 2010 కోట్ల దంగల్ రికార్డ్ని బద్దలు కొట్టేదెవరు? వార్ 2 ఈ ఏడాది వస్తోంది. ఆగస్టులో వార్ 2 వస్తే అది 2000 కోట్ల రికార్డ్ని బద్దలు కొడితే బాహుబలి దంగల్ రికార్డులు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అంతకంటే ముందే రాజాసాబ్ ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా? 2000 కోట్ల మ్యాజిక్ ఫిగర్ని రెబల్ స్టార్ ఏ సినిమాతో దాటబోతున్నాడు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కి వసూళ్ల వరద కొత్త కాదు. బాహుబలి 500 కోట్లు రాబడితే పార్ట్ 2 మూవీ 1850 కోట్లు రాబట్టింది. సాహో 350 నుంచి 450 కోట్లు కొల్లగొడితే సలార్ 800 కోట్ల మూవీగా మారింది. ఇక కల్కితో 1200 కోట్లు కొల్లగొట్టిన ప్రభాస్ ఎప్పుడూ మ్యాజిక్ నెంబర్ని చేరుకుంటాడు. అదే దంగల్ రికార్డ్ 2010 కోట్ల నంబర్. నిజానికి దంగల్ కంటే ముందే బాహుబలి 1850 కోట్లు రాబట్టింది. దంగల్ కేవలం 810 కోట్లే రాబట్టింది. కానీ చైనాలో 1200 కోట్ల వసూళ్లు రావడంతో టోటల్గా 2010 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది. లేదంటే ఇండియా నెంబర్ 1 మూవీగా బాహుబలి 2, నెంబర్ 2 సినిమాగా పుష్ప 2 లిస్టులో ఉండేవి. ఏది ఏమైనా 2000 కోట్ల మార్క్ని ఇంతవరకు దంగల్ తప్ప మరే సినిమా టచ్ చేయలేదు. కానీ వార్ 2 మూవీ దాటేలా కనిపిస్తుంది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1500 కోట్లు దాటేసింది. కాబట్టి ఇది హిట్ అయితే 2000 కోట్లు పెద్ద మ్యాటరేమీ కాదు. కానీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ది రాజాసాబ్, స్పిరిట్ మూవీలు 2000 కోట్లను మించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. స్పిరిట్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ 2800 కోట్లకు చేరుకునేలా ఉంది. 30,000 థియేటర్స్లో రిలీజ్ అయ్యేలా సందీప్ రెడ్డి వంగ పెద్ద ప్లానే వేస్తున్నాడు. ఇందుకు రాజమౌళి సపోర్ట్ కూడా తీసుకుంటున్నాడు. సో ది రాజాసాబ్ ఏమాత్రం బాగున్నా ఆగస్టు కంటే ముందే జులైలో వస్తే కనుక 2000 కోట్ల మ్యాజిక్ నెంబర్కి ఛాన్స్ ఉంది. కారణం అన్ని భాషల ఓటీటీ రైట్సే 350 కోట్లంటే మిగతా రైట్స్ ఊహాతీతం. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్తో ప్రభాస్ మూవీ అంటే అంతకు మించే అంచనాలుంటాయి. కాబట్టి ఈ ఏడాది ది రాజాసాబ్తో లేదంటే వచ్చే ఏడాది స్పిరిట్తో ప్రభాస్ 3000 కోట్ల రికార్డ్ని క్రియేట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.